హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జేసీ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కో మీ బంధువులకో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయితే లాక్డౌన్ విధించడంతో అప్పటికే వేరే పనుల మీద వేరే రాష్ట్రాలు వెళ్ళిన మన బంధువులు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. అయితే వారు తిరిగి మన సొంత రాష్ట్రానికి, మన సొంత ఇంటికి రావాలి అంటే వారికి ఒక పాస్ కావాలి. ఈ పాస్ ఎవరిస్తారు, ఎక్కడికి వెళ్ళాలి తెలియని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అయితే ఈ పాస్ ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ పాస్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది. దయచేసి షేర్ చేయండి. ఫస్ట్ ఈ పాస్ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని మీకు ఇక్కడ ఈ పక్కన చూడండి, ఒక ఇమేజ్ ఓపెన్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది బార్ కోడ్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పాస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీ ట్రావెలర్ డీటెయిల్స్ 1, 2, 3 ఎంతమంది ఉన్నారో వారి డీటెయిల్స్, వారి ఐడెంటిటీ ప్రూఫ్, ఫోన్ నెంబరు అన్నీ వస్తుంది. ఇక్కడ మార్క్ చేసి ఉంది కదా, ఇక్కడ మీ ఫోటో అనేది వస్తుంది. ఇది ఈ పాస్ నమూనా అనమాట. ఇది ఈ పాస్ శాంపుల్ ఇలా వస్తుంది. ఫస్ట్ మీరు ఈ పాస్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒక లింక్ టైప్ చేశాను కదా, https://serviceonline.gov.in/epass/hash. ఈ లింక్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు మీకు దీన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లింక్ని ఇక్కడ కాపీ చేసి మీరు క్రోమ్ కానీ లేదంటే ఫైర్ ఫాక్స్ కానీ ఏది గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టాప్లో దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఇలా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐసి, ఓకేనా, ఇది చూడండి. ఈ పాస్ మూమెంట్ డ్యూరింగ్ లాక్డౌన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ అనమాట ఇది, ఓకేనా. సర్వీస్ ప్లస్ ఇక్కడ దీన్ని మీరు ఇక్కడ ఈ పాస్ ముందు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక క్లిక్ చేయండి గ్రీన్ కలర్లో. ఇక్కడ మీకు స్టేట్స్ వస్తున్నాయి కదా, స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఒకసారి, లిస్ట్ ఆఫ్ ఈ పాస్ సర్వీస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇలా రాగానే ఇక్కడ చూడండి కింద ఇష్యూ ఆఫ్ COVID-19 ఈ పాస్, ఓకేనా. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మీరు ఏమేమి ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు ఎలా ఫిల్ చేయాలన్నది కూడా మీకు అర్థం కాదనమాట, ఓకేనా. ఫస్ట్ అప్లికేషన్ నేమ్ సమ్ రాజు, ఓకే. అప్లికేషన్ నేమ్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా రాజు అని ఇచ్చాను. నెక్స్ట్ మీరు మేలా ఫిమేలా ట్రాన్స్జెండరా ఇక్కడ ఇచ్చుకోవాలి. మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్, ఓకేనా. నెక్స్ట్ మెయిల్ సెలెక్ట్ చేసాం. ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి. మీరు ఇలా ఫోన్ నెంబర్ ఇవ్వగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనే ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మీకు అక్కడ నెంబర్ ఇవ్వగానే మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఆ మెసేజ్లో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని కొడితే మీకు ఆ నెంబర్ వెరిఫై అయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను అంటే మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి, ఓకేనా. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చుకోవాలన్నమాట. మెయిల్ ఐడి సంథింగ్ మీరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓకే, మెయిల్ ఐడి ఇచ్చారు. ఐడెంటిటీ ప్రూఫ్ టైప్ అని ఇచ్చాడు కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్లు వచ్చాయి.
అందులో ఒకటి పాస్పోర్టు, ఒకటి వాటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చాడు. ఇక్కడ నేనైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కనుక మీరు ఈ ఆప్షన్ నుంచి పక్క ఆప్షన్కి ఈజీగా వెళ్ళాలి అంటే కనుక ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా వెళ్తుంది అనమాట ట్యాబ్. ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ కార్డు 4 డిజిట్ లాస్ట్ 4 డిజిట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. కేటగిరీ ఆఫ్ ట్రావెలర్స్ అంటే మీరు స్టూడెంటా, టూరిస్టా, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసా, మ్యారేజా అని ఏదనితే అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అంటే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మీరు అక్కడ ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద పెట్టుకుని ఉంటే కనుక ఇక్కడ చూస్ అని కొట్టగానే అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, అక్కడ మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత మూమెంట్ టైప్ అన్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇప్పుడు సపోజ్ వైజాగ్ నుంచి ఈస్ట్ గోదావరి రావాలి అంటే కనుక ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయాలి. లేదు ట్రావెల్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి మీరు వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటే 2 ఆప్షన్ క్లిక్ చేయాలి. లేకపోతే మీరు వేరే స్టేట్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రావాలి అనుకుంటే 3rd ఆప్షన్ చూడండి, ట్రావెల్ ఫ్రమ్ అదర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను 3rd ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ సెలెక్ట్ అయింది కదా. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను 3rd ఆప్షన్ ఏంటి, ట్రావెల్ ఫ్రమ్ అదర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను అనుకున్నాను. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఏరియా లొకాలిటీ అంటే మీది ఏరియా అడ్రస్ ఇచ్చిన తర్వాత మీది టౌనా విలేజా అనేది ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత మీరు ఇప్పుడు చూడండి ట్రావెల్ ఫ్రమ్ అదర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ అని చూడండి, ఆంధ్రప్రదేశ్ అని మీకు డిస్ప్లేలో లేదు. అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అస్సాం ఉంది, బీహార్ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో రావాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రజెంట్ అంటే ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ సెలెక్ట్ తెలంగాణ. ఓకే. తర్వాత డిస్టిక్ మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు, రంగారెడ్డి, నల్గొండ, ఏ డిస్టిక్లో ఉన్నారు, మెదక్. ఓకే. ఇక్కడ చూడండి మెదక్ క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్టల్ ఐడి వచ్చి ఇచ్చిన తర్వాత ఇవన్నీ టెంపరీగా ఇస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని. తర్వాత డెస్టినేషన్ అడ్రస్ అని అడుగుతుంది. అంటే డెస్టినేషన్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 3rd ఆప్షన్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడికి రావాలనుకుంటున్నాను అనేది ఇక్కడ నా ఫ్లాట్ నెంబరో స్ట్రీట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏరియా లొకాలిటీ అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఏ విలేజ్ వెళ్ళాలనుకుంటున్నారో దాని పేరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకేమీ చూపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమని పెట్టారు, ట్రావెల్ ఫ్రమ్ అదర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్. ఇంకా అంతకు మూల ఇక్కడ మీకు డెస్టినేషన్ అడ్రస్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తప్ప ఏమీ చూపించట్లేదు. డిస్టిక్ మీరు ఎక్కడికి రావాలనుకుంటున్నారు, ఈస్ట్ గోదావరి. పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రావెల్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్రావెల్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత టైప్ ఆఫ్ ట్రావెల్ అన్నదాన్ని క్లిక్ చేస్తే వన్ వేనా రౌండ్ అంటే మీరు ఎలా అనేది అంటే ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి డ్రైవర్ని తీసుకుని వస్తున్నారు అనుకో, అక్కడ ప్రైవేట్ వెహికల్లో రౌండ్ ట్రిప్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ ట్రావెల్ అనేది రీజన్ రాయాలి. మీరు రీజన్ ఫర్ ట్రావెల్ రాసిన తర్వాత డేట్ ఆఫ్ ట్రావెల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుని అంటే మీరు ఎప్పుడు అక్కడి నుంచి రావాలనుకుంటున్నారో అనేది 23 సెలెక్ట్ చేసాం డేటు.
ఎస్టిమేటెడ్ డేట్ అరైవల్ ఆన్ డెస్టినేషన్ అడ్రస్ అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది. అంటే మీరు అక్కడ 23 సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ 24 పెట్టింది అంటే ఒక రోజు అంటే నైట్ బయలుదేరితే తర్వాత రోజు మార్నింగ్ డేట్ మారుతుంది కదా 24. ఓకే, మళ్ళీ ఇక్కడ రిటర్న్ రౌండ్ ట్రిప్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతారు అనేది. అంటే మళ్ళీ వెంటనే 25th స్టార్ట్ అయిపోతాం. అంటే మళ్ళీ కార్ వెనక్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి 25th స్టార్ట్ అయితే ఎస్టిమేటెడ్ మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే వెహికల్ తీసుకొచ్చామో ఆ వెహికల్ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి తర్వాత రోజు డేట్ అనమాట. అంటే ఇక్కడ 25th స్టార్ట్ అయితే 26th అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. ట్రావెల్ అరేంజ్మెంట్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓన్ అరేంజ్మెంట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని రెండు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఓన్ అరేంజ్మెంట్స్ క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ వెహికల్ అంటే మీరు ఏ వెహికల్ మీద వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్. ఇక్కడ నేను 4 వీలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ వెహికల్ నెంబర్ వచ్చింది. ఓకే, ఇక్కడ వెహికల్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ట్రావెలింగ్ యాజ్ అంటే ఎంతమంది అక్కడ మీరే అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు అంటే ట్రావెలింగ్ హ్యాజ్ అంటే ఇండివిజువల్గా అంటే మీరు ఒక్కళ్ళే వస్తున్నారా, డ్రైవర్ +1 అంటే డ్రైవర్తో పాటు మీరు ఒక్కళ్ళేనా, ప్లస్ డ్రైవర్ +2 అంటే డ్రైవర్ +2 అంటే డ్రైవర్తో కాకుండా మీరు ఇద్దరు అంటే కారులో టోటల్గా ముగ్గురికి పర్మిషన్ ఉంది. అదే డ్రైవరు వెనకాల ఒకళ్ళు ఆ పక్కన ఈ పక్కన. ఓకే, ఇక్కడ నేను డ్రైవర్ +2 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన ట్రావెలర్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ పైన ఏంటి నా పేరు ఇక్కడ రాజు అని ఇచ్చాను. ఇక్కడ ఇన్బుల్ట్గా ఏమొచ్చింది నేమ్లో ట్రావెలర్స్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత ఇన్బుల్ట్గా రాజు అని వచ్చింది. మెయిల్ అంటే మెయిల్, నా మొబైల్ నెంబరు, ఐడెంటిటీ ప్రూఫ్, లాస్ట్ నెంబరు వచ్చింది. ఇక్కడ ఇది ఈ లాస్ట్ ఆప్షన్, ఈ 2 ఆప్షన్లు చూడండి. ఈజ్ దేర్ ఎనీ కోల్డ్, కాఫ్ ఆర్ ఫీవర్ ఆర్ రిలేటెడ్ సింటమ్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఇది మీకు కంపల్సరీ ఇందులో ఏది ఉందో అది ఫ్రాంక్గా మీరు ఇది సెలెక్ట్ చేయాలి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని సెలెక్ట్ చేశాను. ప్లస్ ఇక్కడ క్వారంటైన్ బై ఆథరైటీస్ ఇన్ ది రీసెంట్ ఆర్ పాస్ట్ అంటే మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా క్వారంటైన్కి వెళ్ళి వచ్చారా అని ఆప్షన్ అడుగుతుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే ఎస్ అని నో అని వస్తుంది. మీరు ట్రూలీగా ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నో అని కొట్టిన తర్వాత ఇక్కడ ట్రావెలర్స్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనం ఎంతమంది ఇచ్చాం, డ్రైవర్ +2 అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఫస్ట్ నాది వచ్చింది, నేను రాజు అనేది అప్లికెంట్ నేను కాబట్టి ఫస్ట్ నాది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నాతో పాటు ఇంకొకళ్ళ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాం. ప్లస్ మేలా ఫిమేలా ఇవ్వాలి, ఫిమేల్ ఇచ్చాం. వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చాం. ఐడెంటిటీ ప్రూఫ్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ సారీ రాంగ్, ఇక్కడ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధారం, ఇక్కడ లాస్ట్ 4 డిజిట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ నో అంటే నో, ఎస్ అంటే ఎస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకొకళ్ళు ఇచ్చాం కదా అంటే ముగ్గురు, అంటే ఇది కంప్లీట్ అయింది కదా. ఇక్కడ ఏదైనా ఎర్రర్ వస్తే కనుక మీరు నెక్స్ట్ ప్యాసింజర్ని యాడ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు చూసారా ఇక్కడ ఎర్రర్ పోయింది. అంటే ఇక్కడ నేను 10 డిజిట్స్లో 9 డిజిట్స్ ఇచ్చిన ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యాడ్ ప్యాసింజర్. టోటల్ నేను ఇక్కడ ముగ్గురు ఇచ్చాను కాబట్టి ముగ్గురు. ఓకే, నెక్స్ట్ ఫిమేల్ అయితే ఫిమేల్, మెయిల్ అయితే మెయిల్. ఇక్కడ డ్రైవర్ అనేది ఎవరు ఏం ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తున్నాం అది లాస్ట్ 4 డిజిట్. ఓకే, మీరు ట్యాప్ యూజ్ చేస్తే సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాం. నో. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొక యాడ్ చేద్దామంటే తీసుకోవట్లేదు. చూడండి, యూ కెనాట్ యాడ్ మోర్ దెన్ 3 rows ఇన్ ది టేబుల్. అంటే ఇక్కడ
మీరు ముగ్గురికే ఆప్షన్ ఇచ్చాడు వాడు. మీరు ఆ ముగ్గురిని తప్ప ఇంక వేరే సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. కారులో ముగ్గురికి మించి వెళ్ళడానికి లేదు ఈ 3 ప్యాసింజర్లు. ఓకేనా. తర్వాత లాస్ట్లో ఫైనల్గా డిక్లరేషన్ అని ఇచ్చాడు. ఇవన్నీ నేను 100% అన్నీ ట్రూగానే ఇచ్చాను, ఇందులో ఎటువంటి అబద్ధం లేదు యాజ్ పర్ లా ప్రకారం అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి. I had by declared that I have downloaded Arogya Setu app and have done సెల్ఫ్ అసైన్మెంట్ ఆన్ ఆరోగ్య సేతు యాప్. అంటే నా మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అని చెప్పి ఇక్కడ ఐ అగ్రీ అని ఇక్కడ టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే ఒక నెంబర్ డిస్ప్లే అవుతుందో 4469, ఇక్కడ మీకు వేరే నెంబర్ వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మీ అప్లికేషన్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వారు ఇందులో మీరు ఇచ్చిన రీజన్స్, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫికేషన్ చేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి 24 hours కానీ 2 daysలో కానీ మీరు ఇచ్చిన పర్పస్ని బట్టి దానికి మీకు మీరు మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు కదా, మీ మెయిల్ ఐడికి ఈ పాస్ అనేది పాస్ ఎలా ఉంటుందన్నమాట. ఈ పాస్ అనేది మీ మెయిల్ ఐడికి సెండ్ చేస్తారు వాళ్ళు. తర్వాత అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఇక్కడ వెహికల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వెహికల్లో ఎవరైతే పర్సన్లు యాడ్ చేశారో ఆ 3 పర్సన్లు సేమ్ పర్సన్లో వాళ్ళ ఆధార్ కార్డు మీరు ఏ ప్రూఫ్ అయితే ఇచ్చారో ఆ ప్రూఫ్ ఒరిజినల్స్ తీసుకుని మీరు ట్రావెల్ చేస్తే మీకు ఎక్కడన్నా మీరు మిమ్మల్ని ఆపినా కూడా సేమ్ మీరు ఈ కాపీని ప్లస్ మీ ఒరిజినల్లో జిరాక్స్లు అయితే ఉన్నాయో అది చూపిస్తే మీరు నిర్భయంగా మీరు ఏ స్టేట్ నుంచి అయినా ఏ స్టేట్ కన్నా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ మీ బంధువులు ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.